సాధారణంగా మనం హెల్త్ చెకప్స్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయిపోయింది. సో ఈ హెల్త్ చెకప్స్ లో అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేస్తాం. సో ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ లో కొన్నిసార్లు మనకి ఏంటంటే రీనల్ సిస్ట్ అని ఒకటి తెలుస్తుంది. సో ఈ రీనల్ సిస్ట్ అంటే ఏంటి, దానికి ఏమన్నా ప్రమాదకరమా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ ప్రవీణ్, మీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్. సో ఈ రీనల్ సిస్ట్ అని మనకి అల్ట్రాసౌండ్ రిపోర్ట్స్ లో కనిపించినప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ గా అది సింపుల్ సిస్టా కాదా అనేది చూసుకుంటాం. ఈ సింపుల్ సిస్ట్ ఉన్నప్పుడు మనం పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. ఇదేంటంటే దీనికి చాలా కారణాలు. సిస్ట్ అంటే ఏంటి? సిస్ట్ అంటే బేసిక్ గా ఒక నీటి బుడగ. కిడ్నీలో ఏర్పడే నీటి బుగ్గని రీనల్ సిస్ట్ అని అంటాం. ఈ రీనల్ సిస్ట్ కి కొన్నిసార్లు కారణాలు ఉండకపోవచ్చు, కొన్నిసార్లు చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకి ఈ ట్యూబ్యూల్స్ అనేవి బ్లాక్ అవటం వల్ల రావచ్చు. కొన్నిసార్లు ఏంటంటే జెనెటిక్ చేంజెస్ వల్ల కూడా రావచ్చు. సో ఈ రీనల్ సిస్ట్ సింపుల్గా ఉంటే ఈ సిస్ట్కి మనం పెద్దగా చేయాల్సిన అవసరం ఏం లేదు. దాన్ని ఫాలోఅప్గా చూసుకుంటూ ఉంటాం. అంటే పీరియాడిక్గా స్కాన్స్ చేసుకొని చెక్ చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ సైజ్ పెద్దగా ఉండి మనకి కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి, అంటే ఫుల్నెస్ కానీ, నడుములో నొప్పి కానీ, మనకి ఏమైనా ప్రెషర్ సిమ్టమ్స్ కానీ అవన్నీ అవుతూ ఉంటే మనం ఏంటంటే ఒక యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి లాప్రోస్కోపిక్గా దాన్ని తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ఈ అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి కాంప్లెక్స్ సిస్ట్ అనే రిపోర్ట్ ఇస్తారు. సో ఈ కాంప్లెక్స్ సిస్ట్ అన్నప్పుడు మనం ఏంటంటే కొంచెం జాగ్రత్త పడాలి. ఏం చేస్తామంటే ఆ యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే యూరాలజిస్ట్ మనకి కాంట్రాస్ట్ ఎన్హాన్స్ సిటీ స్కాన్ అనేది ఒకటి చేస్తాం. ఈ కాంట్రాస్ట్ ఎన్హాన్స్ సిటీ స్కాన్లో ఏంటంటే మనం గ్రేడింగ్ ఇస్తాం ఈ కాంప్లెక్స్ సిస్ట్కి. అంటే ఇది ఏ గ్రేడ్ ఉంది అనేది మనం ఒక గ్రేడ్ 1, 2, 3, 4 అనే గ్రేడింగ్ ఇస్తాం. ఈ గ్రేడ్ ప్రకారం ఏంటంటే మనకి దానికి సస్పిషన్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ, అంటే క్యాన్సర్ అయ్యే రిస్క్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఒకవేళ క్యాన్సర్ అయ్యే రిస్క్ ఉంటే మనం దాన్ని సర్జరీ చేసి తొలగించుకుంటాం. సో ప్రతిసారి మనకి కిడ్నీ క్యాన్సర్ కానీ ఈ కాంప్లెక్స్ సిస్ట్ కానీ ఉంటే మొత్తం కిడ్నీ తీయాలా అంటే అవసరం లేదు. దాని సైజుని బట్టి మనం పార్షియల్ నెఫ్రెక్టమీ లేదా నెఫ్రాన్ స్పేరింగ్ సర్జరీ అంటాం. దాన్ని మాత్రమే తొలగించి చెక్ చేసుకుంటాం. ఈ మధ్యకాలంలో మీరు హెల్త్ చెకప్కి వెళ్ళారా? హెల్త్ చెకప్లో రీనల్ సిస్ట్ ఉందా? సో ఫస్ట్ ఆ రీనల్ సిస్ట్ అంటే ఏంటి తెలుసుకోండి. ప్రతిదీ ప్రమాదకరమైనది కాదు. సో దాన్ని బట్టి మీరు సరైన ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.